వాళ్ళే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచనలు వాళ్ళ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది ఈరోజు కొత్త కాదు రాష్ట్రానికి. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి రాష్ట్రం చేస్తే ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే విధ్వంస పరిపాలన, రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరిలా చేయడం, ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేయడం, ఎవరు ఉన్నా భయపెట్టడం, బూతులతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు 5 సంవత్సరాల్లో చూసాం. మొట్టమొదటి రోజే ప్రజావేదిక కూల్చేసి ఆ పరిపాలన మొదలుపెట్టారు. దళితుల్ని హత్యలు చేశారు, డోర్ డెలివరీలు చేశారు, ఇలా మహిళల మీద మానభంగాలు, ఎన్నో రకాలైనటువంటి కుట్రలు, భూ కబ్జాలు, శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్తూ 11 సీట్లకు పరిమితం చేశారు. ఎప్పటికైనా మేల్కోవాలి కదా, ఎందుకు 11 వచ్చాయనేది ఒక జ్ఞానోదయం వాళ్ళందరికీ కలగాలి కదా. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి. ఇది నేనేదో మినిస్టర్గా ఉన్నాను, మీరు మైకులు పెట్టారు కాబట్టి నేను చెప్తున్నట్టు కాదు. నేను చెప్పిన ప్రతి మాటకి వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. పోలీసులు కార్ల మీద ఎక్కి డ్యాన్సులు చేయడాలు, పోలీసుల మీద రాళ్ళు ఇసిలి వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడాలు అన్నీ వాళ్ళే చేసేది. మళ్ళీ తిరిగి గవర్నర్ గారి దగ్గరికి ఎంత విడ్డూరం అండి. కాబట్టి ఇలాంటి విషయాల్లోనే ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని కూడా మనం హెచ్చరించాం. ఎక్కడైతే ఎవరైనా, ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేదు, మహిళల మీద కానీ రాష్ట్ర శాంతి భద్రతల మీద కానీ ఎవరైనా సరే ఎటువంటి చర్యలకు పాల్పడినా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామనేది కూటమి ప్రభుత్వం తాలూకా పట్టుదల. అది చేస్తూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు ఈరోజు దాన్ని హర్షించే పరిస్థితిలో లేరు. మేము గర్వంగా తెలియజేస్తున్నాం, 1 ఇయర్ కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇది నేను అడిగితే నేను ఇలాగే చెప్తాను, రేపు కూడా ఇలాగే చెప్తాను. ఎందుకనంటే మాకు ఆ విశ్వాసం ఉంది. మొన్ననే మీరు చూశారు, తల్లికి వందనం ప్రోగ్రాం చేసిన తర్వాత ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చిందో. ఇప్పుడు రాబోతున్న రోజుల్లో రైతులకు కూడా చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే ఆగస్టు 15 నాడు ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేస్తాం. అంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని నిలబెట్టుకుంటే ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతూ ఈరోజు సపోర్ట్ అంతా కూడా చేస్తున్నారు. అదే మాకు శ్రీరామ రక్షగా ఉంటుంది. వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి డ్రామాలు, కుట్రలు, ఇలాంటి రకాలైనటువంటి ఆరోపణలు, ఎన్ని విమర్శలు ఏ రకమైనటువంటివి చేసినా ప్రజలు మాతో ఉన్నారనే నమ్మకంతో మా పరిపాలన ముందుకి బలంగా కొనసాగుతూనే ఉంటుంది. నేను మొన్న కూడా ఇప్పుడు చెప్పినటువంటిది కూడా దళితులకి హత్య చేయడాలు, డోర్ డెలివరీ చేయడాలు, ఆ యొక్క కార్యక్రమాన్ని ఇంకా అంతం చేసుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న కూడా జరిగినటువంటి సింగయ్య తాలూకా హత్య నేరుగా వాళ్ళ కారుతోనే దూసుకొని వెళ్ళి పక్కన పడేసి అది ఎందుకు దళితుడని చేశారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మా కార్యకర్తే మా కోసమే వచ్చారు అని అంటే కనీస మానవత్వంతోనైనా సరే వాళ్ళకి పరామర్శించేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదా అని సందర్భంగా అడుగుతున్నాను. అంటే వాళ్ళకి కావాల్సింది ఎవరు చచ్చిపోయారో, ఎవరు ఏ రకంగా ఉన్నారో, అది సొంత వ్యక్తులైనా దాని ట్రీట్మెంట్ ఎలాగుంటుందనేది ఒక బాబాయ్, ఒక తల్లి, ఒక చెల్లి, వాళ్ళ కుటుంబం అక్కడే ఆయన చేసుకున్నాడు. కాబట్టి పరామర్శించలేదనంటే మనం మాట్లాడుకోవాలి. కానీ నాకు తెలిసి ఆయనకి చీమ కుట్టినంత కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ ఏమీ లేదు. కాకపోతే ఎక్కడైనా సరే ఇలా ఎక్కడైనా మృతి జరిగినా, మృతదేహం ఉన్నా దాన్ని వాడుకొని రాజకీయం చేయాలనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. మొట్టమొదట రోజు నుంచి కూడా ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన ఏది చేసినా దాన్ని రాజకీయంగా ఎలా మలుచుకోవాలనేది ముందు నుంచి కూడా చేస్తున్నారు. కాకపోతే ప్రతి కార్యక్రమం కూడా దేవుడు మాకు అండగా ఉంటున్నాడు, దేవుడు సహకరిస్తున్నాడు. కాబట్టి అన్నీ వాళ్ళకి సెల్ఫ్ గోల్సే అవుతున్నాయి. ఇది కూడా అదే రకంగా అయ్యింది. కాబట్టి ఆ కార్యక్రమాలు ఏదైతే ఇలాంటి నీచ రాజకీయాలు, శవాల మీద కూడా రాజకీయాలు చేసే పరిస్థితి ఏదైతే ఉందో అది దయచేసి మానుకోండి. అది అత్యంత నీచంగా ఈరోజు తయారైంది. ఆ సంస్కృతి మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు.